నమస్కారం అండి. నా పేరు డాక్టర్ విక్రమ్ కుమార్. నేను కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ని వాసవి హాస్పిటల్లో. సాయంకాలం అందుబాటులో ఉంటాను నేను. మీ అందరికీ తెలిసిందే, మన దగ్గర డయాబెటీస్ అంటే మధుమేహ వ్యాధి చాలా ఎక్కువగా ఉంటుంది. ఇండియాలో ప్రతి 5 మందిలో ఒకరికి మధుమేహం ఉంటుంది. దాంట్లో 40% మంది వరకు వాళ్ళకి కిడ్నీ జబ్బు వచ్చే ప్రాబ్లం ఉంటుంది అన్నమాట. సో ఎవరికైతే డయాబెటీస్ ఉంటుందో వాళ్ళకి హైపర్ టెన్షన్ అంటే అధిక రక్తపోటు ఉండే ఛాన్స్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో ఇటువంటి పెయిన్స్ అందరికి కూడా సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే వీళ్ళకి లాంగ్ స్టాండింగ్ అంటే కొంతకాలం గడిచిన తర్వాత వీళ్ళకి కిడ్నీ ప్రాబ్లమ్స్ వచ్చి కిడ్నీ మొత్తం ఖరాబ్ అయ్యేసి డయాలసిస్ అవసరపడే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. సో ఇటువంటి వాళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. రెగ్యులర్గా ఫిజిషియన్ కలిసి షుగర్ కంట్రోల్లో పెట్టుకోవడము, వాళ్ళ డైట్ని వాచ్ చేసుకోవడము, వెయిట్ రెడ్యూస్ చేసుకోవడము, ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఎక్కువ తీసుకోవడము, స్మోకింగ్ చేయకపోవడము, ఓవర్ ద కౌంటర్ డ్రగ్స్ అంటే పెయిన్ కిల్లర్స్ కానీ యాంటీబయాటిక్స్ ఎక్కువ వాడుకొని చేయడం మంచిది. సో ఒకసారి కిడ్నీ డిసీజ్ మనం డయాగ్నోస్ చేసిన తర్వాత జాగ్రత్తలు పాటిస్తే అది లేట్ స్టేజ్లోకి పోకుండా మనం కాపాడుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఒకసారి లేట్ స్టేజ్ పోయిన తర్వాత మనకి ఎక్కువ ఆప్షన్స్ ఉండవు. ఒకటి డయాలసిస్, రెండోది కిడ్నీ మార్పిడి. డయాలసిస్ వాసవి హాస్పిటల్లో చేస్తూ ఉంటాం. ఇక్కడ మనకి 75+ పేషెంట్స్ రెగ్యులర్గా డయాలసిస్ చేసుకుంటూ ఉంటాం. సో ఇది కాకుండా ఎవరైనా పేషెంట్స్కి మూత్రంలో రక్తం పోవడం కానీ మూత్రంలో ప్రోటీన్స్ పోవడం కానీ జరుగుతూ ఉంటుంది. సో అటువంటి పేషెంట్కి ముఖ పరీక్ష చేసి దాని ప్రకారం మనం ట్రీట్మెంట్ కూడా వీలవుతుంది. ఇదే కాకుండా గర్భిణీలో కొంతమందికి కూడా కిడ్నీ ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంటుంది, చిన్నపిల్లల్లో కిడ్నీ ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో వీళ్ళందరూ కూడా కావాల్సిన ఎవాల్యుయేషన్ చేసి దాని ప్రకారం ట్రీట్మెంట్ కూడా జరుగుతుంది. సో ఇక్కడ డయాలసిస్ అండ్ ముఖ పరీక్ష ఇటువంటి సదుపాయాలన్నీ కూడా వాసవి హాస్పిటల్లో అవైలబుల్గా ఉంటాయి.